ఒక విషయాన్ని మనం చూసినాం. రాజ్యాంగాన్ని చేతపట్టుకొని రాజ్యాంగ ఫలాలు పేదలకు అందాలని చెప్పేసి ఒక వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా పేదలే ప్రాణంగా, పేద సమస్యలే ఎక్కడ సమస్య వచ్చినా కూడా అక్కడ నిలబడుతున్నటువంటి వ్యక్తి విశారదన్ మహారాజ్. విశారదన్ మహారాజు ఒక ధర్మ సమాజ్ అనే పార్టీ ద్వారా పేదల ముందుకు వచ్చింది. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ జిఎస్టీ ద్వారా రాష్ట్రమంతా తిరుగుతూ ఉన్నాడు. అసలు ఈ దేశంలో ఉన్నటువంటి ఈ ప్రజలంతా ఏ విధంగా ఉండాలి, ఎట్లా ఉండాలి, వాళ్ళ వాటా ఎంత అని చెప్పేసి ప్రజలకు ఇంటింటి గడప గడపకు తిరిగి ప్రజలకు, ప్రభుత్వానికి గుక్కు తిప్పుకోకుండా ఆయన ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉన్నాడు. అది ఒకసారి చూడాల్సిన అవసరం ఉన్నది. వాస్తవానికి ఏంటంటే ఈరోజు ఎంత పెద్ద కథ అంటే విద్య పెద్ద వ్యాపారం అయిపోయింది. కాబట్టి విద్య అనేది ఉచితంగా ఇవ్వాలి. ఎక్కడ లేని వ్యవస్థ మొత్తం మన దేశంలోనే ఉన్నది. మొత్తం విద్యా వ్యాపారంగా మారింది. కాబట్టి మా ధర్మ సమాజ్ పార్టీ అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ అండ్ బీఎస్పీ పార్టీ అధికారంలోకి వస్తే మొదటి వాగ్దానం చేసిండు, ప్రతి ఏటా 33,000 కోట్లు బడ్జెట్లో ఆధునిక విద్యా వ్యవస్థ ఖర్చు చేస్తాం, కేజీ టు పీజీ ఉచిత విద్య కల్పిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాడు. విద్య అందరి హక్కు, దాన్ని కాపాడాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి విశారదన్ మహారాజ్ గారు మాట్లాడుతాం. ఎందుకంటే ఈరోజు మనకు ఇంతకుముందు రాజ్యాంగం ఈరోజు ఎవరు మనకు అందియలే. ఏ ఒక్క నాయకుడు కూడా రాజ్యాంగం గురించి మాట్లాడిన దాఖలాలు లేవు. కానీ విశారదన్ మహారాజు ఒక రాజ్యాంగాన్ని పట్టుకొని రాజ్యాంగ ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలి, ఈ దేశంలో ఎవరెవరి వాటా ఎంత ఉన్నదో వాళ్ళకి ఆ ఫలాల విధంగా ఆయనకు ఆ వాటా ప్రకారంగా వాళ్ళకి అందాలని చెప్పేసి ఆయన కంకణబద్ధంగా పనిచేస్తూ ఉన్నాడు. ఇంకోటి కూడా ఈ ప్రభుత్వాలు ఆలోచించాలి, చేస్తలేరు కాబట్టి మేము చేస్తామని చెప్పేసి ఈ ధర్మ సమాజ్ పార్టీ విశారదన్ మహారాజ్ గారికి రెండో వాగ్దానం కూడా చేసిండు. ప్రతి ఏటా 33,000 కోట్ల బడ్జెట్తో ఆధునిక విద్యా వ్యవస్థ నిర్మాణం చేస్తాం, వైద్య నిర్మాణం చేస్తామని చెప్పేసి పేదలందరికీ ఆరోగ్య బీమా కూడా ఉచితంగా అందిస్తాం, ఉచిత వైద్యం ప్రతి పేదవాడికి ఆరోగ్యం, అది మా బాధ్యత. ఈ ప్రభుత్వాలు ఏం చేస్తానే, మీరేమో రోగాలు వస్తేనో పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేస్తారు, ఈ పేదలంతా పోతేనేమో ఆ గవర్నమెంట్ హాస్పిటల్ చక్కగా బెడ్లు ఉండయి, ఏ మందులు ఉండయి కదా, నీట్గా ఉండదు. కానీ మీరు మాత్రం అడుగు పెడితేనే మీ రోగం పోయేటట్టుగా అలాంటి హాస్పిటల్ పోతూ ఉంటారు. కానీ విశారదన్ మహారాజ్ గారు ఒక ఆధునిక వైద్య వ్యవస్థ నిర్మాణం చేస్తాడు. ఇప్పుడు ఈ ఆధునికంగా ఎవరికి ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా మేము అందిస్తామని చెప్పేసి విశారదన్ మహారాజ్ గారు చెప్తా ఉన్నాడు. ఇంకోటి మూడో వాగ్దానం 33,000 కోట్లతో 33,000 కోట్ల బడ్జెట్తో ఉపాధి వ్యవస్థ నిర్మాణం చేస్తాం, అందరికీ పని ఉపాధి, యువకులకు మహిళలకు నిరుద్యోగులకు ఉపాధి కల్పన మా బాధ్యత, దాని పరిశ్రమలు చేస్తాం, వాళ్ళు నైపుణ్యంగా ఉంటారు, దానికి అన్ని విధాలుగా సహకారం అందిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఈరోజు అందరికీ ఉపాధి వ్యవస్థ సక్రమంగా లేకపోవడం వల్ల ఊళ్ళను వదిలి పట్టణాలకు వచ్చి వాళ్ళు చేసే పనులేనో మనం చూస్తాము. ఎక్కడి వ్యవస్థ అక్కడికి, ఎక్కడ ఉన్న వ్యక్తికి అక్కడికి పని కల్పించే విధంగా ప్రభుత్వాలు పనిచేయాలి. కానీ లేదు కాబట్టి విశారదన్ మహారాజ్ గారు ఈ కంకణబద్ధంగా పనిచేస్తూ ఉన్నాడు. నాలుగో వాగ్దానం రైతు కూలీలకు, చిన్న సన్నకారు రైతులకు ప్రతి నెల 5,000 రూపాయల జీతం బ్యాంక్ అకౌంట్లోకి జమ చేస్తాం, పేద రైతులకు జీతాల రూపంలో అందిస్తామని చెప్పేసి విశారదన్ మహారాజ్ చెప్తా ఉన్నాడు. ఇంకోటి, ప్రతి మండలంలో దళితులకు ప్రత్యేక పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాడు. చూసినాం దళితుల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో చూసినాం, పోలీస్ స్టేషన్లో పోతే ఏం జరిగినాయో కూడా చూసినాం. కాబట్టి వాళ్ళ సమస్యలు అక్కడే తీర్చే విధంగా వాళ్ళకి సపరేటు ఒక పోలీస్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆరో వాగ్దానం ఇల్లు లేని పేదలందరికీ 4 గదుల ఇళ్లను నిర్మిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఏడో వాగ్దానం భూమి లేని నిరుపేదలకు సాగునీరు అన్నీ ఉన్నటువంటి భూములను ప్రతి కుటుంబానికి 1 ఎకరం ఇస్తామని చెప్పేసి. ఇప్పుడు నువ్వు గుట్టలో బోళ్ళు ఇస్తావు, నువ్వు ఎకరానికి 3 ఎకరాలు, ఒక్కొక్కరికి 3 ఎకరాలు ఇస్తామన్నారు, ఆ గుట్టలో బోళ్ళు పోచాలని చెప్పేసి అన్నారు. కానీ విశారదన్ మహారాజ్ గారు మాత్రం సాగుకు అనుకూలమైన భూములనే పంచుతాము, దాని పేరు నిరుపేదలకు భూదేవి అని చెప్తా ఉన్నాడు. 8వ వాగ్దానం బీసీ ఎస్సీ ఎస్టీ ఒకే చోట 25,000 షాపు ఒక కాంప్లెక్స్ని ఏర్పాటు చేస్తాం అని చెప్పేసి చెప్తాం, దాని పేరు బహుజన బజార్ బిజినెస్ కాంప్లెక్స్గా ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాడు. 9వ వాగ్దానం సంపూర్ణ మద్యపాన నిషేధం, లిక్కర్ బ్యాన్,
వాస్తవానికి ఈరోజు ఎట్లా తయారైందంటే తెలంగాణ వ్యవస్థ మందు లేకపోతే అన్నం లేకుండా బతికే సందర్భం వచ్చింది, కానీ మందు లేకుండా బతకలేని సందర్భాలు వచ్చినాయి. ఆ మనిషిలో ఉన్నటువంటి బలాన్ని మొత్తం గుంజేటువంటి సందర్భం వచ్చింది. ఆర్థికంగా వాళ్ళను బలహీనులుగా తయారు చేసి వాళ్ళ యొక్క కళేబరాల పైన ఈ ప్రభుత్వాలు నాట్యం ఆడుతూ ఉన్నాయి. ఈ ప్రభుత్వాలను అలాంటి వ్యవస్థను నిర్వీర్యం చేసి సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తాం, కుటుంబాల పరిరక్షణ, ఆరోగ్యకరమైన సమాజం, ఆర్థిక వృద్ధి అని చెప్పేసి చెప్పిన 10వ వాగ్దానం, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ కల్పిస్తాం, తద్వారా లక్షల్లో ఉద్యోగాల కల్పన చేస్తాం. వాస్తవానికి ఏంటంటే ఏదైతే ఈ రాజ్యాంగం ఉన్నదో ప్రైవేట్ వ్యవస్థలో కూడా ఆ రిజర్వేషన్ ఫలాలు అందాలని చెప్పేసి ఎందుకంటే ఆ కంపెనీలకు గవర్నమెంట్ నుంచి కూడా కొన్ని స్కీములు, కొంత రిజర్వేషన్లు, కొంత లావాదేవీలు జరుగుతూ ఉంటుంది. కాబట్టి అక్కడ రిజర్వేషన్ ఎందుకు ఉండొద్దు, కాబట్టి అక్కడ కూడా రిజర్వేషన్ ఫలాలను అందిస్తామని చెప్పేసి ఈ 10 వాగ్దానాలు చేసిండు. కాబట్టి విశారదన్ మహారాజ్ గారు ఎవ్వరు లేని సాహసం అయితే చేస్తూ ఉన్నాడు. ఆయన చావు నోట్లో తలపెట్టే విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇలా తలరాతను మారుస్తా అని చెప్పేసి రాజ్యాంగాన్ని పట్టుకొని వందల మందిని వెంటేసుకుంటూ గ్రామాలను తిరుగుకుంటూ బీసీ, ఎస్సీ, ఎస్సీని జాగృతం చేసుకుంటూ పోతా ఉన్నాడు. వాళ్ళకి ఈరోజు రాజ్యాంగాన్ని కూడా పరిచయం చేస్తూ రాజ్యాంగం ఈ విధంగా ఉన్నది, ఈ రాజ్యాంగ ఫలాలు ఈ విధంగా అందాలి, ఈ రాజకీయ నాయకుల మోసాలకు మనం బలి కావద్దు, మన ఓటు మనం వేసుకోవాలి, మా ప్రజలను మీరు తీసుకొని పోతా ఉన్నారు, లక్షలు ఇచ్చి తీసుకొని పోతా ఉన్నారు, మందు మాంసం ఇచ్చి తీసుకొని పోతా ఉన్నారు, మీకు దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళని మాటలు చెప్పి వాళ్ళకి మంచి చేద్దామని తీసుకుపోయి అని చెప్పేసి ఏకధాటిగా పోరాటం చేస్తూ ఉన్నాడు. ప్రజా సమస్యలపైనే పోరాటం చేస్తూ ఉన్నాడు. ఖమ్మంలో చూసినాం, ఎవరు పోలేదు, అర్ధరాత్రి ఒక్కడే పోయి ఇల్లు కూలిపోయిన వాళ్ళ కోసం నిలబడి పోరాటం చేసిండు, వాళ్ళకి న్యాయం జరిగే విధంగా పనిచేసిండు. అక్కడ దగ్గర 300 పైచీలకు వాళ్ళకి ఇల్లు వచ్చే విధంగా ప్రయత్నం కూడా చేసిండు విశారదన్ మహారాజ్ గారు. కాబట్టి విశారదన్ మహారాజ్ గారి కోసం రాజ్యాంగం ప్రతి ఒక్కరికి పరిచయం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన వెంట నడవలసిన అవసరం ఉన్నది. ఒకసారి ఈ బహుజనవాదులంతా బీసీ, ఎస్సీ, ఎస్టీ ఈ సామాజిక వర్గాలంతా ఒకసారి ఆలోచన చేయండి. విశారదన్ మహారాజ్ గారు ఏం చెప్తా ఉన్నాడు సమాజానికి, దీన్ని ఒకసారి మీరు ఆలోచించుకొని ఆయన అడుగుజాడలో నడవాలని చెప్పేసి ఒకసారి మీకు చిన్న విన్నపాన్ని టీఆర్ నిజం తెలియజేస్తాను. ఎందుకంటే ఆ రోజు ఓటు హక్కు లేదు కాబట్టి ఓటు వేయాలి, కానీ అంబేద్కర్ వచ్చిన తర్వాత ఓటు హక్కు వచ్చింది, ఓటు వేయగలుగుతాం. అంబేద్కర్ వచ్చిన తర్వాత మీ హక్కులకి కానీ అవి బుక్కులకి రాయబడ్డాయి, కానీ బయటికి చెప్పలే, బయటికి చేస్తా ఉన్నాడు ఈరోజు విశారదన్ మహారాజ్ గారు. ఆ రాజ్యాంగం పట్టుకొని ప్రతి పేజీ తిప్పుతూ, నీకు ఈ హక్కులు ఉన్నాయి, నీ వాటాకింత, నీ వ్యవస్థకింత, నీ విద్యకు నీకు ఇంత ఖర్చు పెట్టాలి, నీ ఆరోగ్యానికి ఇంత ఖర్చు పెట్టాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ముచ్చమటలు పట్టిస్తా ఉన్నాడు. కాబట్టి ఈయనకు మీ వంతు సహాయ సహకారాలు అందియాలి, అడుగుజాడలో నడవాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తా ఉన్నాం.